చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. 40 మందికి పైగా పోలీసులు విచారించారు. తల్లిదండ్రులను కూడా విచారించారు పోలీసులు. తల్లిదండ్రులను వేరువేరుగా విచారించారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ రోజు కూడా పోలీసులు తల్లిదండ్రులను విచారించబోతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు ఇప్పుడు పోలీసుకు ఒక ఛాలెంజ్గా మారిన పరిస్థితుంది. కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ అనేక కొత్త అనుమానాలు, అంతు చిక్కని ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. 4 రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఇప్పటికీ నిందితుడి ఆచూకీ లభించకపోవటం, హత్యకు గల కారణాలు తెలియకపోవటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. సహస్రను ఎవరు చంపారు? నిందితుడు అసలు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకటం లేదు. ఈ మిస్టరీని ఛేదించడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తెలిసిన వ్యక్తే, ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడ్డాడు అన్నది చెప్తూ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనుమానితుల జాబితాలో 40 మందిని గుర్తించారు. ఆ 40 మందిని పిలిచారు. ఆ 40 మందిని విచారించారు. కానీ ఎలాంటి క్లూ అనేది లభించలేదు. ఇప్పుడు పోలీసుల దృష్టి ప్రధానంగా సహస్ర తల్లిదండ్రుల మీద పడింది. నిన్న పోలీసులు సహస్ర తల్లిదండ్రులను కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు. 7 గంటల సేపు వాళ్ళని వేరువేరుగా ప్రశ్నించిన పరిస్థితుంది. ఈరోజు కూడా విచారణ అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాలు ఏమైనా జరిగినాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అనుమానం ఏదన్నా అనిపిస్తే కనుక వాళ్ళను కూడా పిలిచి విచారించబోతున్నారు. 3వ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు ఎలాంటి క్లూ దొరకటం లేదు. అయితే పోలీసులు ఈ విషయం పట్ల చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. బయట నుంచి ఏ వ్యక్తి కూడా లోపలికి వెళ్ళినట్టుగా ఆనవాళ్ళు కనిపించట్లేదు. సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇంట్లో ఉన్న వాళ్ళే, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళే అని పోలీసులు చాలా బలంగా నమ్ముతున్న పరిస్థితుంది. తమకు ఎవరిపైన అనుమానం లేదని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఎవరితో అసలు ఈ మధ్యకాలంలో గొడవే పడలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. పోలీసులు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించడానికి ఆధునిక సాంకేతికత కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హత్య జరిగిన భవనంలోని మిగతా ఎవరైతే అద్దెకుంటున్నారో, అలాగే పరిసర ప్రాంతాలు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళను కూడా పోలీసులు క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ కేసులో సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలు సేకరించడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. చిక్కుముడిని విప్పటానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో ఛాలెంజింగ్గా మారిన ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో, నిజమైన నిందితుడు ఎప్పుడు పట్టుబడతాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న 7 గంటల సేపు విడివిడిగా విచారించారు తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళు విధులకు వెళ్ళారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత ఎవరూ బయట వ్యక్తులు లోపలికి రాలేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వేరువేరుగా కూర్చోబెట్టి చాలా కీలకమైన ప్రశ్నలు వాళ్ళని వేసినట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు, తల్లి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళింది, తండ్రి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు, ఇద్దరూ ఒకే సందర్భంలో వెళ్ళారా, ఇద్దరిని ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఒకే విధంగా సమాధానం చెప్తున్నారా లేదా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితుంది. ముందుగా చూసింది తండ్రే. ముందుగా ఈ విషయం చూసి కింద ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే అద్దెకుంటున్నారో ఆ కుటుంబాలకు కూడా చెప్పింది తండ్రి. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేసింది తండ్రి. తర్వాత ఈ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ సమాచారం పంపించింది తండ్రి. తల్లికి కూడా చెప్పింది తండ్రి. కాబట్టి ముందుగా ఈ విషయానికి సంబంధించి తెలిసింది తండ్రి. కాబట్టి తండ్రిని చాలా ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టి విచారిస్తున్న సమాచారం వస్తుంది. మీకు ఇంకా ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీరు ఒక మెకానిక్గా పనిచేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఎంతోమంది పనులు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. మీ కుటుంబ సమాచారం ఏమైనా మీ షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమైనా తెలుసా? ఇంటి విషయాలు ఏమైనా ఇతరులతో పంచుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీ బంధువులు ఎవరితో ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవలు పడ్డ సందర్భం ఉందా?
మీకేమైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎవరికైనా మీరు అప్పు ఉన్నారా? లేదంటే ఎవరి దగ్గరైనా మీరు అప్పు తీసుకున్నారా? సో ఈ అన్ని కోణాల్లో ఇటు ఒకవైపు ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, బంధువుల్లోకి సంబంధించిన ఏమైనా అనుమానం ఉంటే అడుగుతా ఉన్నారు, అలాగే ఆ షాప్కి రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళకి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. ఆ షాపులో ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది ఉంటారు, అందులో యువకులు ఎవరైనా ఉన్నారా? ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు. అనుమానం చాలామంది ఉంది. 40 నుంచి 50 మందిని పిలిచారు, పోలీస్ స్టేషన్కి పిలిచారు, విచారిస్తూ ఉన్నారు, వాళ్ళు కాల్ డేటా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఎలాంటి ఆధారం దొరకని పరిస్థితుంది. మరోవైపు కాల్ డేటాను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాల్ గత 2-3 రోజులుగా హత్య జరిగింది సోమవారం రోజు. సోమవారానికంటే 2-3 రోజుల ముందు రెగ్యులర్గా ఎవరితో టచ్లోకి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ విషయాలు మాట్లాడారు, అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు, క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు. మరోవైపు తల్లి ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఆ ల్యాబ్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఈమెతో క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళను కూడా అనుమానించి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికప్పుడు ఈ రోజుకైతే ఎలాంటి క్లూ లభించని పరిస్థితి, ఒక చిక్కుముడి కనిపిస్తుంది, ఒక ఛాలెంజింగ్గా పోలీసులకి ఈ కేసు మారిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఛేదిస్తామని చెప్తున్నారు. తల్లిదండ్రులను కూడా ఏదో లైట్గా తీసుకునే అవకాశం లేదని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏమైనా కావచ్చు, తల్లిదండ్రుల మీద కూడా అవసరమైతే అనుమానం వ్యక్తం చేసి ఆ కోణంలో కూడా చాలా బలంగా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ వాస్తవం వెలుగులోకి రావాలి. తప్పు చేసింది ఎవరో తెలియాలి, హత్య చేసింది ఎవరో తెలియాలి, ఆ హంతకుడు ఎవరన్నది ఎట్టి పరిస్థితుల్లో కనిపెట్టి తీరుతామని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకరోజు లేట్ అవుతుందేమో, 2 రోజులు లేట్ అవుతుందేమో, కానీ పట్టుకోవటం మాత్రం పక్కా అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇది మొత్తం పరిశీలించిన తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వండి, స్పందించండి. 10 ఏళ్ల బాలిక సహస్రను అత్యంత దారుణంగా, క్రూరంగా ఒక కత్తి తీసుకొని మెడ భాగంలో 14 ఘాట్లు కనిపిస్తూ ఉన్నాయి, పోట్లు కనిపిస్తూ ఉన్నాయి. శరీరం మొత్తం కూడా చూసుకుంటే 20 చోట్ల బలమైనటువంటి కత్తితో చేసిన గాయాలున్నాయి. చాలా దారుణమైన విషయం. ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇంట్లోకి ప్రవేశించిన ఆధారం కనిపించట్లా. మరి పట్టపగలు ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్ళి మరి ఇంత దారుణంగా పైశాచికత్వంగా ప్రవర్తించి చంపేశారంటే చాలా దారుణం ఇది. సో పోలీసులు అందుకే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు, అందరినీ విచారిస్తూ ఉన్నారు. మీకేం అర్థమైంది? ఎవరిని ఇంకా అనుమానించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.